నిన్ను నన్ను మనల్ని దేవుడు పిలవాలి అంటే నీవనుకున్నట్టుగా సిద్ధపడి నీవనుకున్నట్టుగా నిర్ణయించుకొని నీ ప్లాన్స్తో నువ్వు కట్టుకొని దేవా నన్ను పిలువు నేను రెడీగా ఉన్నానంటే ఆయన పిలువడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు భూమి మీద తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం మారాలి. అప్పుడు పిలుస్తాడు నిన్ను, అప్పుడు వాడుకుంటాడు నిన్ను. ప్రతి తరంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. ప్రతి తరంలో దేవుడు కొన్నిటిని స్పష్టంగా జరిగిస్తూ వస్తున్నాడు. ఇర్మియా కాలంలో జరిగించిన పరిచర్యకు, యెషయా కాలంలో జరిగించిన పరిచర్యకు, పౌలు గారి కాలంలో జరిగించిన పరిచర్యకు, దావీదు కాలంలో జరిగించిన పరిచర్యకు చాలా వ్యత్యాసం ఉంది. సమానమైన పనులు జరగలేదు. వ్యత్యాసమైన పనులు జరిగాయి, సంకల్పానుసారమైన పనులు జరిగాయి. దేవుడు నిన్ను దేనికోసం పిలుస్తున్నాడో అందులో నువ్వు నిమగ్నం అవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే దేవుడు నన్నెందుకు పిలిచాడని కాకుండా సమాజానికి నేనెలా ఉపయోగపడతానని పరిగెడుతున్నారు చాలామంది. దేవునికి నచ్చినట్లు కాకుండా తమకు ఏది మంచిదనిపిస్తే అది చేసేస్తున్నారు. దేవుడు పిలవాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. సంఘంలో దేవుడు ఎంతమందిని సేవకులుగా లేవనెత్తాలనుకుంటున్నాడో, ఎంతమందిని మిషనరీస్గా, ఎంతమందిని సువార్థికులుగా లేవనెత్తాలనుకుంటున్నాడు. కానీ చాలామంది తమ సంఘాల్లో విశ్వాసులుగానే ఉండనిచ్చి తొక్కేస్తున్నారు. దేవుడు వారికి కృపావరాలు ఇచ్చి వాడుతూ ఉంటే అందరూ వారి వైపు మొగ్గుతారేమోనని వారిని వాడకుండా చేస్తున్నారు. మీకు తెలుసా, మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అనుకుంటున్నారే కానీ ఇలాంటి సేవకులందరూ కూడా దేవునికి విరోధులు అవుతున్నారు. పరిశుద్ధాత్ముడే ఒకరికి వరమిచ్చి వారిని వాడాలనుకున్నప్పుడు దాన్ని అడ్డగించేవాడు సాతాను కాదా? దేవుని సంకల్పం ఎలా జరుగుతుంది? సంఘంలో విశ్వాసులు ఎప్పుడు విశ్వాసుల్లాగే ఉండకూడదు. ప్రవచించే వరం ఉంటే ప్రవచించాలి, భాషలు మాట్లాడే వరం ఉంటే భాషలు మాట్లాడాలి, వాటికి అర్థం చెప్పే వరం ఉంటే అర్థం చెప్పాలి. వారికి దేవుడు ఏ సామర్థ్యత ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుడు వారిని వాడుకొని ఇవ్వాలి సంఘంలో. దానికి ఆటంకపడకూడదు. ఎవరి ఘనత ఎంత ఉండాలో దేవుడు ఇస్తుంటాడు. ఏమండి, సేవకులనే తయారు చేసే మహాసేవకుడు నువ్వైతే సేవకులందరూ నీ పిల్లలేగా. సేవకులందరూ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారుగా. విశ్వాసుల్ని విశ్వాసులుగా ఉంచకుండా విశ్వాసుల్ని సేవకులుగా తయారు చేయగలిగితే అందరినీ సంఘ కాపురులుగా చేయక్కర్లేదు, సువార్థికులుగా చేయొచ్చు, బోధకులుగా చేయొచ్చు, సత్యం కోసం పోరాడేవారిగా చేయొచ్చు, సైనికులుగా చేయొచ్చు. దేవుడు వారి పట్ల ఏం సంకల్పం కలిగి ఉన్నాడో దాన్ని గుర్తించి అటువైపు మోటివేట్ చేసి ప్రమోట్ చేయాలి. ఇది నాయకుడిగా, సంఘ కాపరిగా ప్రత్యేకమైన బాధ్యత దేవుడు ఇచ్చాడు.